చెప్పండి మేడం, ఏంటి మీ ప్రాబ్లం? ఇతను నా భర్త అండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నాకు భక్తి ఎక్కువ అండి. పూజలు ఉపవాసాలు ఎక్కువ చేస్తుంటానండి. సోమవారం వచ్చేసి శివుని పూజ చేస్తుంటానండి. మంగళవారం వచ్చేసి ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటానండి. గురువారం వచ్చేసి సాయిబాబా పూజ చేస్తుంటాను. శుక్రవారం వచ్చేసి లక్ష్మీదేవి పూజ చేస్తానండి. శనివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను. ఇక ఈయనేమో దేవుడు రోజైనా కానీ నన్ను కౌగిలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం చేస్తూ ఉంటాడు. బెడ్ మీద కూడా రమ్మని పిలుస్తూ ఉంటాడు. నేను పూజలు చేస్తున్న రోజు ఉపవాసం ఉంటున్న రోజు ఇలా చేయొద్దని నిరాకరిస్తూ ఉంటాను. అయితే అన్ని రోజులు దేవునికి వదిలేస్తే మరి ఇక మీరు సుఖపడేది ఎప్పుడు? అది అలా చెప్పండి. అంటే ఇప్పుడు భక్తి ఉండాల్సిందే, కానీ భక్తి ఒకటే లైఫ్ కాదు. మన లైఫ్లో ఇంకెన్నో భాగాలున్నాయి. అందులో భక్తి అనేది ఒక పార్ట్, చిన్న భాగం, ఒక పార్ట్ అంతే. ఇంకా అది అయినా ఒకవేళ భక్తి అనేది ఆత్మవిశ్వాసం ఆత్మతృప్తి కోసం చేసే పూజలే, కానీ దానివల్ల సైన్స్ ప్రకారం అయితే మీరు అనుకున్నట్టు పెద్ద బెనిఫిట్స్ ఏమీ ఉండవు. మనమైతే పూజ చేస్తాం కదా, దేవుడు మనకు మంచి చేస్తాలే అనుకుంటాం, కానీ మనం చేసిన కర్మను బట్టే మనకి ఫలితం దక్కుతుంది. అయితే మీరు ఒక హౌస్ వైఫ్ అయితే మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. అయితే ఆయన ఒక పురుషుడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఇంట్లో ఇస్తున్నాడు. అయితే మీరు ఒక భార్యగా వంట చేసి పెడితేనే సరిపోదు. భార్య డ్యూటీస్ ఏవైతున్నాయో అవన్నీ మీరు చేయాల్సిందే ఒక భార్యగా. అయితే అందులో ఇది తప్పు విషయం కాదు. అసలు దేవుడే మనిషికి ఇది ఇచ్చాడు. ఇదంతా సృష్టి రహస్యమే. ఇదేమి మనకిప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ప్రతి ఒక్క ప్రాణికి ఇది అవసరం. దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు కూడా ఎక్కడ చెప్పలేదు, ఏదో ఈ పూజార్ల చాదాస్తాం, పూజార్లు ఈ వారము ఆ వారము అది అంటారు, కానీ అసలు దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుళ్ళే ఇద్దరిద్దరు భార్యలను చేసుకొని, శివుడు ఇద్దరు భార్యలను చేసుకొని, వెంకటేశ్వర స్వామి ఇద్దరు భార్యలను చేసుకొని, వాళ్ళే ఇద్దరిద్దరు భార్యలను చేసుకొని హాయిగా సంతోషపడుతుంటే ఇక మనకెందుకు ఈ పట్టింపులు? అందుకని మీరు అవన్నీ పూజలు చేసుకోండి. పూజా టైంలో పూజ అయిన తర్వాత ఇక మీ బాధ్యత తప్పనిసరిగా నిర్వర్తించాల్సిందే. మీ భర్తకి కావలసిన వంట చేసి పెట్టిన తర్వాత పడక సుఖం కూడా ఇవ్వాల్సిందే. అది మీ బాధ్యత. మీరు అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది ఆ వడ్డీ పెట్టడం అనేది అసలు ఇంపార్టెంటే కాదు, నథింగ్. లైఫ్లో అది 10%. అయితే మీరు ఈ రతి క్రీడలో పాల్గొనడమే చాలా ఇంపార్టెంట్. రతి క్రీడే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ మనసులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. తర్వాత మీరు పునరుత్పత్తి చేయగలుగుతారు, మళ్ళీ ఇంకొక శిశువుకు జన్మనివ్వగలుగుతారు. మరి అది లేకపోతే, పునరుత్పత్తి లేకపోతే సృష్టి ఆగిపోద్ది. ఇక మీలాగే అందరూ రోజుకో దేవుడని పాటిస్తే ఇక పిల్లలు పుట్టకపోతే సృష్టి ఉండదు. అందుకని దేవుడు ఆ అట్రాక్షన్ ఇచ్చాడు, స్త్రీ పురుషుల మధ్యలో అటువంటి అఫైర్ ఇచ్చాడు, అదొక అట్రాక్షన్ ఇచ్చాడు. అయితే మీ పూజ గదిలో ఉన్న దేవుళ్ళే ఇద్దరిద్దరు భార్యలను చేసుకున్నారు. ఇకపోతే అయితే
భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు ఏంటంటే అర్జునుడికి, నీ డ్యూటీ ఏంటో నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి, ఫలితం ఏమొస్తుందనేది నాకు వదిలిపెట్టు, ఫలితం గురించి నువ్వు ఆలోచించకు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు ఎంతవరకు నిర్వర్తించావో దాన్ని బట్టి నీకు ఫలితం ఇస్తాను, నీకెంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అది నేను ఇస్తాను, అది నా లెక్కలో ఉంటుంది అకౌంట్లో, అందుకని నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నీవు ఒక క్షత్రుడివి, యుద్ధాన్ని మీ అన్న ప్రారంభించాడు, ఇప్పుడు యుద్ధ భూమికి వచ్చి నా తాతను చంపలేను, నా గురువుని చంపలేను, నా సోదరులను చంపలేను అని వెనుదిరిగిపోతా అంటే ఇది క్షత్రియ ధర్మం కాదు. అదేంటంటే యుద్ధ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత వెన్ను చూపి పారిపోవడం క్షత్రియ ధర్మం కాదు. అందున మీ కురువంశంలో ఇంతవరకు కురువంశంలో కానీ పాండు వంశంలో కానీ ఏ రాజు కూడా వెన్ను చూపలేదు. ప్రాణాలు అర్పిస్తారు కానీ వెన్ను చూపి వెనుదిరిగిపోలేదు. అందువల్ల నువ్వు తప్పు చేసిన వాడివి అవుతావు. నువ్వు యుద్ధానికి వచ్చావు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఎవరు చనిపోతారో ఎవరుంటారో అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వాళ్ళని చంపుతావా, వాళ్ళు నిన్ను చంపుతారా, నీకేం తెలుసు అని. అదేంటంటే అదే ఒక అర్జునుడికే చెప్పలేదు, మనందరికీ భగవద్గీత మనందరి కొరకే అతను చెప్పాడు. అయితే ప్రజలందరూ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ నిజాయితీగా నిర్వర్తించి ఆ కంపెనీకి కానీ ఆ గవర్నమెంట్కి కానీ ఎలాంటి నష్టం జరగకుండా మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టు చేస్తే ఆ దేవుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. జస్ట్ లైక్ సత్య అన్నదెల్లా ఉన్నాడు చూడండి, అదే మైక్రోసాఫ్ట్కి CEO అయ్యాడు. అతను నిజాయితీగా పనిచేయడం వల్లే అయ్యాడు. అబ్దుల్ కలాం కూడా చాలా నిజాయితీగా పనిచేయడం వల్లే అతను ప్రెసిడెంట్ లెవెల్ వరకు వెళ్ళాడు. అతనికి ఎలాంటి స్వార్థం లేకుండా లైఫ్ అంతా పరిశోధన అని నిజాయితీగా పనిచేసి అతను ప్రెసిడెంట్ లెవెల్కి వెళ్ళాడు. ఇండియాకి 100 కోట్ల జనాభా కలిగిన దేశానికి ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యాడు. పోతే ఇప్పటికి కూడా అతన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. అట్లాగే పురాణాలను బట్టి చూస్తే మునులు ఋషులు కూడా సంసార సుఖాన్ని అనుభవించారు. వశిష్ఠుడికి భార్య ఉంది, విశ్వామిత్రుడికే లేదు కానీ జమదగ్నికి ఉంది. జమదగ్ని భార్య రేణుక. ఆ జమదగ్ని రేణుక సంతానమే పరశురాముడు. ఆ జమదగ్నికి 4 సంతానం. అందరికంటే చిన్నవాడు పరశురాముడు. అయితే వాళ్ళు గడ్డాలు పెంచుకొని అడవిలో కూర్చొని తపస్సు చేసుకునే వాళ్ళే సంసార జీవితాన్ని అనుభవించారు. అంటే సంసారం నడిపించారు, తపస్సు చేసుకున్నప్పుడు తపస్సు నడిపించారు. అయితే ఆ రోజుల్లో వాళ్ళే సంసార సుఖాన్ని అనుభవించినప్పుడు మీరు నవనాగరికతలో ఉండి ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా మీరు మీ కోరికలను చంపుకొని ఇలా ఉండడం అంత మంచిది కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే మహాభారతంలో అదే పాండురాజు అడవికి వెళ్తాడు, వేటకెళ్తాడు. వేటకెళ్తే అతను రాజుగా ఉంటాడు. అప్పుడు రాజుగా ఉండి వేటకెళ్తాడు. ఒక ముని దంపతులు వాళ్ళకి పట్టపగలే వాళ్ళకి కోరిక కలుగుద్ది. కోరిక కలిగితే మరి పట్టపగలే ఈ మానవ రూపంలో ఉండి రతిలో పాల్గొంటే ఎవరన్నా చూస్తారేమో అని వాళ్ళు జింకల రూపంలోకి మారిపోతారు. జింకల రూపంలోకి మారిపోయి ఒక చెట్ల పొద చాటున అంటే ఇతను పాండురాజు ఇటువైపు చెట్ల అటువైపు ఒక దూరంగా ఉంటాడు, అటువైపు కొంత దూరంగా వాళ్ళు జింకల రూపంలో మారిపోయి ఆ రతిలో పాల్గొంటే ఇతను వేటకెళ్ళాడు కదా, ఈ చెట్ల మాటన జింకలు కొంచెం కనపడతాయి. అతనికి కనపడితే
వెంటనే అతను జింకల్ని వేటాడడానికి బాణం వేస్తాడు. ఆ బాణం వేస్తే ఆ 2 జింకలు చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఆ 2 జింకలు యథాస్థితిలోకి వచ్చేస్తాయి, మళ్ళీ మానవ రూపంలోకి వచ్చేస్తాయి. మహర్షి భార్య అంటే వాళ్ళు పగలు వాళ్లకు కోరిక కలిగితే అడవిలో, అది ఇల్లు కాదు కదా, అడవిలో జీవిస్తున్నారు కాబట్టి అడవిలో ఎవరైనా చూస్తారేమోనని పగలే జింకల రూపంలో రథ సాగించారు. ఇంకా మీకు ఇంకా సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, ఆ రోజుల్లోనే అంటే 5000 సంవత్సరాల క్రితం మహాభారతం 5000 సంవత్సరాల క్రితం జరిగింది. 5000 సంవత్సరాల క్రితమే మహర్షులకు కోరిక కలిగితే పగలు కూడా వాళ్ళ కోరిక కలిగితే కోరిక తీర్చుకున్నారు. కోరిక తీర్చుకునే సమయంలో ఇతను చంపడం వల్ల అప్పుడు వాళ్ళు యథాస్థితికి వచ్చిన మానవ రూపంలోకి వచ్చిన తర్వాత ఈ పాండురాజుకు శాపం పెడతాడు ఆ మునీశ్వరుడు. ఓరే దుర్మార్గుడా, మేమెంతో ఆనందంగా రథక్రియలో పాల్గొంటే అన్యాయంగా మమ్మల్ని చంపేస్తావు కదరా, ఇక ముందు నీవు కూడా ఏ స్త్రీతో కలిసినా నీ తల పగిలి చనిపోతావు అని శాపం పెట్టి వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇతనికి అప్పటికి పిల్లలు పుట్టలేదు. ఇతనికి 2 భార్యలు, కుంతి పోతే ఇంకొక ఆమె, ఆమె ఏంటంటే అది మాద్రి అని 2 భార్యలు ఉంటారు. 2 భార్యలు ఉంటే ఇక బాగా బాధతోని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి భార్యలు చెప్తాడు, ఇట్లా జరిగింది అడవిలో అది ఇదంటే. అప్పుడు మళ్ళీ ఇక భీష్మాచార్యుని కూడా చెప్తాడు, నేను అడవిలో ఒక ముని దంపతులను చంపేశాను, ఈ పాప పరిష్కారం కోసం నేను కొన్ని రోజులు అరణ్యవాసం వెళ్తాను. అప్పుడు భార్యలను కూడా వెంట తీసుకెళ్తాడు. ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇతను అడవికి వెళ్తాడు భార్యలతో సహా. వెళ్ళిన తర్వాత అప్పటికే కుంతికి మంత్రశక్తితో దేవతలను ఆహ్వానించే శక్తి ఉంది కదా. అయితే ఆ అడవిలో మొట్టమొదటి యమధర్మరాజును ఆహ్వానించి ఒక పుత్రుణ్ణి కంటది. అయితే ఇతని పరిస్థితి తెలుసు కదా, ఇతను చెప్పాడు కదా, పాండురాజుతో కలుసుకోవడానికి వీల్లేదు, ఆయన ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే మరి సంతానం కావాలంటే మరి మామూలు మానవులతో చేస్తే అది వ్యభిచారం అవుద్ది. అందుకని దేవతలను ఆహ్వానిస్తుంది. ఆ గురువు చెప్పిన మంత్రంతో దేవతలను పిలిచి మొట్టమొదటి యమధర్మరాజును పిలిచి యమధర్మరాజు ద్వారా ధర్మరాజును కంటది. తర్వాత వాయుదేవుని పిలుస్తుంది, వాయుదేవుని ద్వారా భీముడు పుడతాడు. తర్వాత ఇంద్రుని పిలుస్తుంది, ఇంద్రుని ద్వారా అర్జునుడు పుడతాడు. అయితే 2వ భార్య ఉంటది కదా, ఆ 2వ భార్య పేరు మాద్రి. ఆమెకు ఈ మంత్రం ఉపదేశిస్తుంది. అయితే ఆమె కూడా ఈ మంత్రం పఠించి అశ్వని కుమారులనే 2 గంధర్వులను ఆహ్వానిస్తుంది. వాళ్ళ ద్వారా నకుల సహదేవులనే 2ని ఈమె కంటది. పుట్టిన తర్వాత ఇక పిల్లలు పెరుగుతూనే ఉంటారు. మాదిరితో కలిసి పాండురాజు వాళ్ళ అడవిలోనే ఉంటారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అరణ్యవాసం గడిపి పాప పరిష్కారం చేసుకోవాలని. అయితే ఆ అడవిలో ఇక ప్రకృతి అందాలు చూసిన తర్వాత ఇక తను ఆపుకోలేక మాదిరిని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఇక తల పగిలి చనిపోతాడు. ఆ మునీశ్వరుని శాపం వల్ల చనిపోతాడు. ఇక తర్వాత అప్పుడు ఇక ఈ భర్తతో సతీ సహగమనం అనేది ఉండేది. భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి ఆ రోజుల్లో. అప్పుడు ఏం జరిగిందంటే, కుంతి మొదటి భార్య కాబట్టి కుంతి చనిపోతా అంటది, సహగమనం చేయాలి కాబట్టి. అప్పుడు మాదిరి ఏమంటది,
ఇది నా వల్ల తప్పు జరిగింది, నన్ను కౌగులించుకొని నేను దగ్గర అవ్వడం వల్లే ఆయన చనిపోయాడు, అందుకని ఈ శిక్ష నేను అనుభవిస్తాను. పోతే పిల్లలకు కూడా నీ అవసరం ఎంతో ఉంది, నీ ఉంటేనే వాళ్ళను సక్రమంగా పెంచి పెద్ద చేయగలుగుతావు. నేను చనిపోయినా ఉన్నా ఒకటే, అందుకని నేను సహగమనం చేస్తాను, నువ్వు మాత్రం బ్రతుకుండు. మన పిల్లల 5గురిని నువ్వే కాపాడు, నా పిల్లలు నీ పిల్లలు అని. అప్పుడు మాదిరి చనిపోతుంది, పాండురాజుతో పాటు చనిపోతుంది. అది చరిత్ర. కుంతికి పాండురాజు వల్ల కలిగిన సంతానము కాదు, అదే దేవతల వల్ల కలిగిన సంతానం. అయితే చరిత్రలో 5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలోనే మునీశ్వరులు పట్టపగలు రతి క్రీడలో పాల్గొంటుంటే ఇప్పుడు మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారు? అది చాలా తప్పు. సైన్స్ ప్రకారం రతిలో ఎంత ఎక్కువ పాల్గొంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అదొక క్రీడ, అది ఎక్సర్సైజ్ లాగా. మీరు రోజు రతిలో పాల్గొంటే రోజు ఎక్సర్సైజ్ చేసినట్టు, ఆ రోజు మీరు ఒక 15 మినిట్స్ జిమ్కి వెళ్ళినట్టు. అయితే ఈ రతిలో పాల్గొన్నప్పుడు మీ బ్లడ్ వెసల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుద్ది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి కొలెస్ట్రాల్ కరిగిపోతుంటుంది, బీపీ కూడా రాకుండా చేస్తుంది. అయితే మామూలుగా ఈ మగవాళ్ళకి పురుషాంగం ఉంటుంది చూడండి, అది మామూలుగా ముడుచుకున్నప్పుడే ఇంత ఉంటుంది. అది ఇంత లాభై ఇంత పొడుగు ఉంటుందంటే అది ఎందుకు అవుద్ది? అందులోకి బ్లడ్ చేరిపోద్ది. మన బ్రెయిన్లో అటువంటి కోరికలు కలగగానే బ్లడ్ అంతా అందులో జామ్ అవుతుంది. జామ్ అయ్యి ఆ రక్తనాళాలన్నీ ఉబ్బుతాయి. రక్తనాళాలన్నీ ఉబ్బి అది లావ్ అవుతుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషను చాలా వేగంగా అది జరుగుతుంది. ఇకపోతే సెక్స్ జరిగిన తర్వాత మనసు చాలా హాయిగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. అయితే అందరూ ఏ డాక్టర్ కానీ సెక్స్ వద్దని ఎప్పుడు చెప్పరు. అది ఏ టైంలో చేసినా పర్వాలేదు, ఏ రోజు చేసినా పర్వాలేదు, రోజుకి ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు, ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. అందుకని మీరు అలాంటి ఆబ్జెక్షన్ చెప్పకండి. మీరు రోజు పూజ చేసుకోండి, రెగ్యులర్గా రోజు పూజ చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఆ డ్యూటీ మాత్రం తప్పకుండా చేయండి. అది నెరవేర్చకపోతే మీరు మీ బాధ్యత